4 రోజుల క్రితం వైసీపీ నాయకుడు, ప్రముఖ కాపు నేత అయిన ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కి లభిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మీద విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్‌ని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వనని, అతన్ని ఓడిస్తానని శపథాలు చేశారు. పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని శపథం చేశాడు. అసలు ఎలక్షన్స్‌కి ముందు ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరడానికి విశ్వ ప్రయత్నాలైతే చేశారు. తాను పార్టీలో చేరాలంటే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టారు. వాటిలో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ పద్మనాభం ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించాలని. ఏ కారణాలైతే గాని పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి మాత్రం వెళ్లలేదు. దాంతో ముద్రగడ అహం దెబ్బతిని ఆయన మీద కోపంతో వైసీపీలో చేరిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రోజు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడనే టాక్ నడుస్తోంది. అసలు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. తమది ఏ ఊరండయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడన్నయ్యా? మీ జిల్లా ఎక్కడన్నయ్యా? కొంచెం తెలియజేయాలన్నయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టిన ఎమ్మెల్యే పదవి కోసం ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి చెప్తున్నారు. లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. అయితే ఇది జరిగిన 2 రోజుల్లోనే ఆయన కుటుంబం ఆయనతో విభేదిస్తూ పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించింది. అనూహ్యంగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ను తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆయన కుమార్తె క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని క్రాంతి ప్రకటించారు. పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తానన్నారు. ముద్రగడ పవన్పై విసిరిన సవాల్ వెనుక కాన్సెప్ట్ ఏంటో అర్థం కావడం లేదన్నారు. వంగ గీతను గెలిపించడానికి ముద్రగడ పద్మనాభం కష్టపడొచ్చని, కానీ పవన్ను ఆయన అభిమానుల్ని కించపరిచేలా కమెంట్స్ ఉండకూడదని క్రాంతి తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటూ కాకుండా వైసీపీ వదిలేయడం పక్కా అని క్రాంతి జోష్యం చెప్పారు. కాబట్టి ఈ విషయంలో తన తండ్రి ముద్రగడను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను.